ప్యాంక్రియాస్ క్యాన్సర్ నిర్ధారణ ఎట్లా ఉంటుంది? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు కనుక ఏమన్నా ఉన్నప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళితే ఫస్ట్ బేసిక్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ కాకుండా కొన్ని పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో అంటే రక్త పరీక్షలు ఉంటాయి, స్కానింగ్ పరీక్షలు ఉంటాయి. రక్త పరీక్షల్లో ఫస్ట్ మనది జాండీస్ ఎంతవరకు ఉన్నది అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు దాన్ని. జాండీస్ ఎంతవరకు ఉన్నది, ఏ రకమైన జాండీస్ చూసుకుంటారు. ఇవే కాకుండా CA19-9 అంటే ప్యాంక్రియాకి సంబంధించిన ట్యూమర్ మార్కర్స్, సో దాని లెవెల్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కానింగ్లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయి. అంటే బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఉంటుంది. బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఇది ప్యాంక్రియాస్ క్యాన్సర్ అయినా వేరే ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అనేది చూసుకుంటారు. ఇదే కాకుండా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్. ఎందుకు అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది హెడ్ భాగంలో ఉందా, బాడీ రీజియన్లో ఉందా అన్నది తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ఓన్లీ ప్యాంక్రియాస్ సంబంధించే ఉందా, చుట్టుపక్కల ఏమన్నా పాకిపోయిందా, వేరే లేదంటే డిఫరెంట్ అంటే ఇతరత్ర అవయవాలకు కూడా ఏమన్నా పాకిపోయి ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్కాన్ యొక్క రిపోర్ట్ ఆధారంగానే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది బేస్ అయ్యి ఉంటుంది.